రోజు ఏమాత్రం పడకండి నా బార్లు మొదటి నెలలో పిల్లలకి ఉద్యోగాలు చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు అదే చెప్తుంది తిరగాల్సింది మళ్ళీ పని చేస్తున్నాం అర్థమైందా 100 రోజులు దాటంగానే ఎన్ని కార్యక్రమాలు చేయాలి కదా పెట్టుకొని చెప్పిన ఒకసారి ఇది మంచి ప్రోగ్రామ్. అవును మొన్న మన ప్రభుత్వం ఉన్నప్పుడు అందరికి 2 వీలర్లు ఇచ్చారు కదా. బండి ఇప్పిస్తా. ఎంత అవుతుంది ఇది? ఎంత అవుతుంది? 6,000 7,000 అయితే నేను ఇప్పిస్తా. ప్రభాకర్ చెప్పు ఒకసారి. ఎంత వస్తుంది? ఇప్పుడు 6,000 వస్తుంది. నువ్వు అడిగా 6,000 ఇమ్మని చంద్రబాబు నాయుడు మంచి ప్రభుత్వం అంటారు. ఆలోచించు. అన్నా క్యాంటీన్లు పెట్టాడు. అవసరమైతే 15 రూపాయలకు 3 పూట్ల భోజనం పెట్టే కార్యక్రమం పెట్టాడు. 3,000 చేయడానికి 5 సంవత్సరాలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. అయిందా సార్? అందరికీ దాని ఉంటే రావు. ఎవరైనా ఎవరు మారుస్తున్నారు. ఆరోగ్యం డబ్బులు రావు. ఫ్రీగా చేశారు కదా. చేసిన తర్వాత ఇంక డబ్బులు వస్తే ఫ్రీగా చేస్తారు. కొత్త రేషన్ కాబట్టి రేపు అక్టోబర్ తర్వాత ఇస్తారు. తెల్లి తెచ్చుకోండి. గత ప్రభుత్వంలో ఎవరు పట్టించుకునే వాడు కూడా లేడు. ఇప్పుడు ఇంటింటికి తిరిగి మేమే అడుగుతున్నాం ఏం కావాలి ఏం చేయాలని. చంద్రబాబు నాయుడు గారు అందరి దగ్గరికి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కనుక్కోమని చెప్పి పంపించాడు. అందుకని మీ దగ్గరికి వచ్చాం మేము. అవన్నీ పెట్టు అప్లికేషన్. ఎవరు సెక్రటరీ ఇక్కడ? కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం. కూటమి ప్రభుత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మోడీ గారు. వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం. వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం.